ఇక మల్కాజ్గిరికి సంబంధించినటువంటి న్యూస్ చూడొచ్చు ఒకసారి. మల్కాజ్గిరి బరిలో నెగ్గేదెవరు? 3 పార్టీలలో అభ్యర్థులు ఖరారు. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో భారీ ఆశలతో కాంగ్రెస్ ఎలాగైనా పాగా వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సులువుగా గెలిచే సీటును ఈటల చేజార్చుకోబోతున్నారా? బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేర్లు ప్రకటన. అయితే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి చూడొచ్చు ప్రజలరా. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితేనేమో సునీతా మహేందర్ రెడ్డి పేర్లు ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఎమ్మెల్యే టికెట్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగి మంత్రిగా సేవలు అందించి ఉద్యమం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్తో జరిగినటువంటి ఒక చిన్న గొడవ కాస్త పెద్దగా అయి మంటై బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఇక సునీతా మహేందర్ రెడ్డిలకు సంబంధించినటువంటి విషయం మీకు తెలిసిందే. సునీతా మహేందర్ రెడ్డిలటువంటి విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మన ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి. ఈ సీటు కాంగ్రెస్ పార్టీ వేసింది. అయితే అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చురుకుదనానికి, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్కి, కేసీఆర్ పెట్టినటువంటి బాధలకు రేవంత్ రెడ్డిని జైలుకి పంపడంతో అక్కడ ఉన్నటువంటి సానుభూతి వల్ల మల్కాజ్గిరి టికెట్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించింది. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీళ్ళ ముగ్గురుల చరిష్మా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్. వీళ్ళ ముగ్గురులో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే టికెటే ఇవ్వలేదని చెప్పి రాగిడి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్, ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చిర్రు? ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్గా ఉన్నటువంటి ఈయనకు మద్దతుగా కార్పొరేటర్లు అందరూ ఉన్నారా? ఎమ్మెల్యేలు పనిచేస్తారా? బీఆర్ఎస్కి ప్రజలు ఇప్పుడు నమ్మి టికెట్కు ఈయనని గెలిపించే దిశగా పనిచేస్తారా? అసలు ప్రజల నమ్మకం ఉందా బీఆర్ఎస్ మీద? ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రేవంత్ రెడ్డి పైన చూపినటువంటి ప్రేమ ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి పైన చూపుతారా? లేకపోతే ఈటల రాజేందర్కు ఉన్నటువంటి చరిష్మా, ముదిరాజుల ముద్దుబిడ్డ అని, లేకపోతే ఆత్మగౌరవం అని, ఈయనకు సంబంధించినటువంటి ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి పవర్ ఉనికి మల్కాజ్గిరిలో చలామణి అవుతుందా? వీళ్ళ ముగ్గురులో ఏం జరగబోతుందో, వీళ్ళ ముగ్గురు విషయంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో పూర్తి స్థాయిలో మల్కాజ్గిరికి సంబంధించిన ఎంపీ టికెట్ విషయంలో గ్రౌండ్ రిపోర్టు అందరి న్యూస్ ద్వారా నేను అందిస్తా. ఖచ్చితంగా అదే జరగబోతుంది. గ్రౌండ్ రిపోర్ట్లో ఏదొస్తే అది.